నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విజయవాడ సాయి కృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ఈ రాజకీయంగా కులం రంగు పులిమి ఏ విధంగా రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారో మనమందరం చూసాం. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఓడిపోయినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, జనాలు చీకొట్టినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆ సాయి కృష్ణ చిన్నప్పటి నుంచి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చింటే ఈ కాపు నాయకులు ఒరే మనం కాపులం కదా, మనం ఇట్లాంటి పనులు చేయకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చింటే బాగుండేది. కానీ ఇప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు వచ్చి తెగ హడావిడి చేసి దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం అయితే చేశారు. అది ఇప్పుడు విఫలమైందనుకోండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు, విజయలక్ష్మి గారు, సాయి కృష్ణ ఎవరైతే ఉన్నాడో అదృశ్యమయ్యాడని చెబుతున్నటువంటి సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి గారిని ఆయన కలవడం జరిగింది, కలిసి భరోసా ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ కేసును విచారణ జరిపిస్తాను, నీకు న్యాయం చేస్తాను తల్లి, నువ్వు దయచేసి వాళ్ళ ట్రాప్లో అయితే పడద్దు అని చెప్పి అభయం ఇవ్వడం జరిగింది. సో ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, ఆయన్ని కలిసిన తర్వాత నాకు న్యాయం జరిగింది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారు, నా కొడుక్కి న్యాయం జరుగుతుంది, అసలు అదృశ్యమయ్యాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేటువంటి దాని మీద స్పష్టత రావడానికి కమిటీ కూడా వేశారు. ఇప్పుడు చూడండి, ఈ కేసు బయటకు రాగానే కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది. మొదట్లో విఆర్కి పంపించారు, ఆ సిఐ నాగరాజు ఎవరు ఉన్నారో అతన్ని విఆర్కి పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రంలో అడుగు పెట్టినటువంటి ఆ క్షణమే మీటింగ్ పెట్టాడు. పోలీసు ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి అరే విఆర్కి పంపించడం కాదు, అతన్ని సస్పెండ్ చేయాలి, ఈ కేసు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి సస్పెండ్ చేయించడమే కాకుండా అతని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టించాడు. అతని మీద క్రిమినల్ అంటే ఒక ఆఫీసర్, ఒక సిఐ తను పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్లోనే తన మీదే కేసు బుక్ అవుతుందని చెప్పి కలలో కూడా ఊహించున్నాడు, కానీ అది జరిగింది. సో అతని మీద విచారణకు ఆదేశించారు. అదేవిధంగా అదృశ్యమయ్యారని చెప్తే 10 బృందాలు గాలిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి ఎస్పీని ప్రత్యేక అధికారిగా నియమించి ఈ కేసులో అసలు ఏం జరిగిందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇంతకు మించి ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెత్ జరిగితే కనీసం వాళ్ళను పరామర్శించడం కూడా పోలేదు. ఈయనొచ్చి ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని పరామర్శించడము, దానికి కులం రంగు పులిమేసి ఏదో రాజకీయ లబ్ధి చేకూరాలనేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టడము, దానికోసం కాపు నాయకులతో అంతా మాట్లాడి రచ్చ చేయండి, ధర్నాలు చేయండి, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి, కాపులను కూటమి పార్టీలకు దూరం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడము, స్వయాన ఒక రౌడీ షీటర్ అని చెప్పి పేరున్నటువంటి సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతాడు, ఏదో చిన్న పిల్లాడు తెలియకుండా చేసేసాడంట. ఏంది సార్ తెలియకుండా చేసేది, ఆయన మీద ఏమేమి కేసులు ఉన్నాయో తెలుసా? 22 కేసులో 23 కేసులో ఉన్నాయి. ఏంది మర్డర్ కేసు ఉంది, అత్యాచారం కేసు ఉంది, డ్రగ్స్ కేసు ఉంది, బెదిరించిన కేసులు ఉంది, కిడ్నాప్ కేసులు చేసినటువంటి కేసులుంది. అంటే 2015లోనే అతని మీద కేసులు ఉన్నాయంటే ఇప్పుడు 25 సంవత్సరాలని చెప్తున్నారు. అంటే 15 సంవత్సరాలు అంటే చిన్న వయసులో ఓటు హక్కు కూడా రాకముందు నుంచే అతను నేరాలకు పాల్పడతా ఉన్నారు. సో వాళ్ళ మేనమామే చెప్తా ఉన్నాడు ఇతను క్రిమినల్ రౌడీ షీటరే, కానీ అతనికి ఏమైందో తెలియాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారే కానీ అతను మంచోడైతే అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడము, సరే ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించడంలో తప్పు లేదు. ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో, అసలు ఈయన 151 సీట్లు ఎలా గెలిచాడు అప్పట్లో అని చెప్పి అందరికీ ఒక అనుమానం కూడా రాకమానదు. ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి కలవడంతో సరే ఓకే కలిశాడు, బాగానే ఉంది. ఆ తరువాత తదనంతరం ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారో, ఆయన్ని ఎవరు మిస్గైడ్ చేస్తా ఉన్నారో, లేకపోతే ఆయన స్వతహాగా ఆయనే రాసుకొని ఏనుగులాగా బురదంతా ఎత్తి ఆయన మీద ఆయనే పోసుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ ఆ మాటలేందండి, చేస్తే చేశాడు, చిన్న పిల్లోడు, కోర్టులు ఉన్నాయి చూసుకుంటాయి అని చెప్పి. సో పోక్సో యాక్ట్ కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తిని వెనకేసుకొని వస్తూ సపోర్ట్ ఇస్తూ సో జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి. ఇది ఒక్కటే కాదు, గంజా కేసులో బుక్ అయినటువంటి వాళ్ళను పరామర్శించడానికి వెళ్తాడు. వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్తే ఆయన్ని పరామర్శించడానికి వెళ్తాడు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి హిజ్రాలను కొట్టినటువంటి
కేసు కావచ్చు, వాళ్ళను బెదిరించినటువంటి కేసు కావచ్చు, క్వాడ్స్ అక్రమ రవాణా కేసు కావచ్చు, ఇలాంటి కేసులో బుక్ అయినటువంటి ఆయన్ని పరామర్శించడానికి వెళ్తాడు. సో ఎవరెవరైతే తప్పులు చేసి జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తున్నారో, రిమాండ్లో ఉన్నారో వాళ్ళనంతా వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళను నేనున్నాను, మీరు బాగా చేశారు, ఇంకా బాగా చేయండి అని చెప్పి భరోసా కల్పించి వస్తున్నాడు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సో మొత్తానికి ఈ సాయి కృష్ణ విషయం ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా వాడుకోవాలని, కులం రంగు పులమాలని, కాపులను కూటమి పార్టీలకు దూరం చేయాలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని దోషిగా కాపుల ముందు నిలబెట్టాలని వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. రాజకీయ చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సో ఒక్క మీటింగ్తోనే మొత్తానికి చెక్ పెట్టేశాడు. అమ్మా నీకు నేనున్నా, అతనికి ఏం జరిగిందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా నేను విచారణ చేపి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆ తల్లికి ఆయన హామీ ఇవ్వడము, ఆయన మాటల మీద ఆమె నమ్మకం ఉంచి మాకు న్యాయం జరిగింది, మేము ఈ మాట కోసమే ఇన్ని రోజులు వేచి చూస్తూ ఉన్నాము, సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు, పారదర్శకంగానే విచారణ జరుగుతుంది, నిందితులు ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే నిందితులకు శిక్ష కూడా పడుతుంది, మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అని చెప్పి ఆమె అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె తమ్ముడు మాట్లాడుతూ దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దండి, రాజకీయ రంగు పులమకండి, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది, కుల రాజకీయాలు చేయడానికి కాదు మేము బయటకు వచ్చింది, మా బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి, న్యాయం బతకాలని చెప్పి బయటకు వచ్చామే, కానీ మీరు రాజకీయాలు చేయడానికి మేము రాలేదు, శవ రాజకీయాలు మానుకోండి, దీన్ని దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ కోణంలో చూడొద్దు, రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి రెండు చేతులు జోడించి మరి వేడుకోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు వదిలిపెట్టరు అనుకోండి. సో ఇప్పుడు సాయి కృష్ణ ఫ్యామిలీ అంతా ఇప్పుడు నమ్మకంగా ఉన్నారు, వాళ్ళు విచారణకు ఓకే చెప్పారు, సో మాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉందని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. సో చూసి చూడడమేముందిలే, ఇంకేముంది, రేపొద్దున మరో శవంతో, మరో కుల రాజకీయాలతో, మరో కులాన్ని మీదకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సిఐ నాగరాజు ఎవరో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో సూసైడ్ చేసుకున్నారంట, అతను సెల్ఫీ వీడియో పెట్టారని చెప్పి ఇప్పుడు కాపుల నుంచి మాదిగ సామాజిక వర్గానికి టాపిక్ డైవర్ట్ చేసి కొన్ని రోజులు హడావిడి చేస్తారు. సో మీరు ఎంత హడావిడి చేసినా, ఎన్ని రోజులు దీని మీద పోరాటం చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కుల రాజకీయాలకు చెల్లు చీటి పడిపోయింది, ఎవరు ఇప్పుడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కులాల మధ్య గొడవలు పెట్టాలని, మతాల మధ్య గొడవలు పెట్టాలని, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి మీరు శతవిధాలుగా 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఎందుకు మీరు సఫలీకృతం కాలేదు అంటే జనాలు ఇప్పుడు విఘ్నతతో ఆలోచిస్తున్నారు, మీ కుటిల రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే జనాలు మీ వెంట నడవడం లేదు, మిమ్మల్ని నమ్మడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.